రెడ్కా నిజామాబాద్ లో రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు డీజీపీ శివధర్ రెడ్డి. నిజామాబాద్ లో ప్రమోద్ ఇంటికి వెళ్లిన డీజీపీ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వ సహాయాన్ని అందించారు. ఆ తర్వాత సిపి ఆఫీస్ కి వెళ్లారు డీజీపీ. అంతకుముందు నాంపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఆసిఫ్ ను పరామర్శించారు శివధర్ రెడ్డి. ఆసిఫ్ కండిషన్ పైన డాక్టర్లతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిజామాబాద్ లో రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడిన ఆసిఫ్ ను పరామర్శించారు డీజీపీ శివధర్ రెడ్డి. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. తీవ్రంగా గాయపడిన ఆసిఫ్ హైదరాబాద్ నాంపల్లిలోని మల్లారెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్ లో రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు డీజీపీ శివధర్ రెడ్డి. నిజామాబాద్ లో ప్రమోద్ ఇంటికి వెళ్లిన డీజీపీ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వ సహాయాన్ని అందించారు. ఆ తర్వాత సిపి ఆఫీస్ కి వెళ్లారు డీజీపీ. అంతకుముందు నాంపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఆసిఫ్ ను పరామర్శించారు శివధర్ రెడ్డి. ఆసిఫ్ కండిషన్ పై డాక్టర్లతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. డీజీపీ పరామర్శకు సంబంధించి మరింత సమాచారం నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, డీజీపీ టూర్ అప్డేట్స్ ఏంటి? మమతా, డీజీపీ శివధర్ రెడ్డి నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన పర్యటనలో భాగంగా ఇటీవల చనిపోయినటువంటి ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమోద్ కుటుంబంతో చాలాసేపు మాట్లాడారు. ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకున్నారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. దాంతో పాటు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఏవైతున్నాయో వాటిని ఆ కుటుంబానికి అందించారు. ప్రమోద్ భార్యతో చాలాసేపు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రమోద్ భార్యతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ప్రమోద్ నివసిస్తున్నటువంటి కాలనీ ఏదైతుందో రవిలేఖమాన్ పక్కన ఉన్నటువంటి కాలనీలో ప్రమోద్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కాలనీ స్ట్రీట్ కి ప్రమోద్ పేరు పెడతామని చెప్పినట్టుగా ప్రమోద్ భార్య కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. అక్కడ నుంచి ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత డీజీపీ ప్రస్తుతం పోలీసులతో సిపి కార్యాలయంలో పూర్తి రియాజ్ ఎన్కౌంటర్ అట్లాగే ప్రమోద్ మరణానికి సంబంధించి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కూడా ఆయన సేకరించారు. పోలీసులతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ప్రకటన వచ్చింది. కొద్దిసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. సో మొత్తం మీద మధ్యాహ్నం ఇక్కడ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చే ముందు ఆయన నాంపల్లిలోని మల్లారెడ్డి హాస్పిటల్లో క్షతగాతుడు ఆసిఫ్ ను పరామర్శించారు. అక్కడ నుంచి నేరుగా నిజామాబాద్కు వచ్చారు. నిజామాబాద్ పట్టణంలో భాగంగా ఆయన ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది మమతా.